హాయ్ ఫ్రెండ్స్, నేను బంతి పూలకు వస్తున్నాను. చాలా మటుకు చచ్చిపోయినాయండి మొక్కలు. ఇంకా చూడండి, ఇలా పీకేసుకుంటూ రావాల్సి వస్తుంది. నేనైతే అయిపోయింది ఇంక తోట పరిస్థితి, తీసేసేయటమేనండి. పొరుగు పచ్చగా ఉండవు కూడా ఏదో సామెత అన్నట్టు, ఎవరన్నా పచ్చగా ఉంటే ఈ సమాజం వారవలేదండి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను బాగా అనుభవించున్నాను. ఈర్ష్య ప్రభావం అన్నీ. అది ఎలా ఉంటుందంటే, ఒక వర్షం పడి చినుకు జారి ఉప్పెనలాగా వచ్చి కొట్టుకుపోయినట్టు మిగతా వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున ఒక ఉప్పెనలాగా కొట్టుకుపోతారండి. ఇది మాత్రం వాస్తవం. అదొకటి, మనుషులను అస్సలు నమ్మకూడదండి. వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు మనతో స్నేహం చేస్తారు, తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో అన్నట్టుగా విసిరేస్తారు అవతలకి. ఇలాంటివి కూడా మనం గ్రహించుకొని ఎవరితో ఎంత మటుకు ఉండాలో అంత మటుకు ఉండి బ్రతకాలండి. అంతా మందే అని చెప్పి పోగేసుకోకూడదు. ఇది ఎక్కువగా పిల్లలకనే కాదు, పెద్దలకు కూడా వర్తించే విషయం అండి. ఎందుకంటే మనకు అవసరమైనప్పుడు పెదాలకి తేనె రాసినట్టు తీయగా మాట్లాడతాం, అవసరం లేనప్పుడు అసలు మాటలే మాట్లాడడం. అలా ఉంది వాళ్ళ సమాజం. ఎవరిని నమ్మకూడదండి.